సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ మైనింగ్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు ఎడాపెడా సంపాదిస్తున్నారు. అధికారంలో ఉండగానే 4 రాళ్లు వెనకేసుకోవాలని భావించిన పచ్చపార్టీ నేతలు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అధికారులు అడ్డు చెప్తే మా వెనక ఎవరున్నారో తెలుసు కదా అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో అధికారులు తూతూ మంత్రంగా దాడులు నిర్వహించి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కుప్పం నుంచి అక్రమ గ్రానైట్ రవాణా నిత్యకృత్యంగా మారింది. అయితే ఈ గ్రానైట్ రవాణాకు ఎలాంటి అనుమతులు లేవని తెలుస్తోంది. తాజాగా ఎలాంటి అనుమతులు లేకుండా గ్రానైట్ దిమ్మలతో వెళ్తున్న 2 లారీలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో ఈ లారీలను ఉంచారు. నాలుగేళ్ల క్రితం కుప్పంలో ప్రతిపక్ష నేత హోదాలో పర్యటించిన చంద్రబాబు శాంతిపురం మండలంలోని అటవీ ప్రాంతంలో జరుగుతున్న క్వారీలను పరిశీలించి పర్యావరణానికి హానికరం అంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కుప్పం నియోజకవర్గంలో యథేచ్ఛగా తమిళనాడుకు గ్రానైట్ దిమ్మలు తరలిపోతున్నాయి. కుప్పం నుంచి వెళ్తున్న గ్రానైట్ దిమ్మలతో తమిళనాడులో గ్రానైట్ ఆధారిత పరిశ్రమలకు భారీగా ఆదాయం సమకూరుతోంది. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఎందుకు దీని గ్రానైట్ అక్రమ తవ్వకాలు అడ్డుకట్టపడట్లేదు? అరుణ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం చూపిస్తున్నట్లుగా పట్టించుకోకుండా వదిలివేస్తూ ఉన్నారు. 3 నెలలకు ఒకసారి తూతూ మంత్రంగా వారి విజిలెన్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన విజిలెన్స్ అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి 1-2 కేసులు పట్టుకోవడం మినహా మిగిలిన సమయంలో ఈ యొక్క ఇల్లీగల్ మైనింగ్ కేసుల విషయంలో పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కుప్పం నియోజకవర్గంలో యొక్క శాంతిపురం మండలం కావచ్చు, కుప్పం మండలం కావచ్చు, గుడిపల్లి మండలాల్లో ఈ భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ అధికారులు తెలుగు తమ్ముళ్ల అనుసరణలోనే మలుగుతూ ఉన్నారు. ఈ యొక్క అక్రమ మైనింగ్ అంతా కూడా భారీ ఎత్తున సరిహద్దు రాష్ట్రాలైనటువంటి ఇటు తమిళనాడు రాష్ట్రానికి ఇటు కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితులు. 2 రోజుల క్రితం కూడా మైనింగ్ విజిలెన్స్ అధికారులు 2 చోట్ల దాడులు చేసి 2 లారీలు కూడా సీజ్ చేయడం జరిగింది. అధికారుల అనుసరణలో ఈ యొక్క ఓవైపు అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల అనుసరణలో భారీ ఎత్తున ఈ యొక్క అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఇక్కడ చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారుల యొక్క కుప్పం నియోజకవర్గంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఇల్లీగల్ మైనింగ్ ను అడ్డుకట్ట వేయాలని చెప్పేసి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.